హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోకి ఎట్టకేలకు విజయమ్మ సీన్లోకి వచ్చేసారు. అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు, సెన్సేషనల్ వీడియో. ఆవిడ షర్మిలకి మద్దతు పలుకుతూ వీడియో రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పి విజయమ్మే పరోక్షంగా చెప్పినట్టు భావించాల్సి ఉంటుంది. సో ఆమె వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. అసలు ఆవిడ ఏమన్నారు అనే దాని మీద మీరు వినండి. దాని మీద నేను విశ్లేషణ కూడా చేస్తాను. సో విజయమ్మని మనం చూస్తున్నాం. విజయమ్మ వీడియో ఇది, అమెరికా నుంచి వీడియో పెట్టినటువంటి ఫోటో. గతానికి ఇప్పటికీ చూస్తే కనుక చాలా తగ్గిపోయినట్టు కూడా కనిపిస్తున్నారు. బహుశా అటు కుమారుడు ఇటు కుమార్తె ఇద్దరి మధ్య నలిగిపోయినటువంటి ఆవిడ మానసికంగా కొంచెం ఇబ్బంది పడి దాదాపుగా ఆమె ఫేస్లో కూడా డల్నెస్ కనిపిస్తుంది. అలాగే ఆవిడ తగ్గిపోయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల మధ్య నడుస్తున్నటువంటి ఒక యుద్ధం, మాటల యుద్ధం అనేది కనిపిస్తుంది. షర్మిల భావోద్వేగానికి గురై ప్రెస్ మీట్లో శుక్రవారం రోజున ఆవిడ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. సో బహుశా ఆ కన్నీళ్లు చూసిన తర్వాత ఒక తల్లిగా విజయమ్మ కరిగిపోయినట్టున్నారు. సో ఇక లాభం లేదని చెప్పి సీన్లోకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హత లేదు అనేటువంటి విధంగా ఆవిడ పరోక్షంగా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాము. ఈ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. సో ఆవిడ పెట్టినటువంటి వీడియో అది. సో షర్మిల రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ అని చెప్పి చెప్పారు విజయమ్మ. ఇదే షర్మిలని జగన్మోహన్ రెడ్డి టీం ఏం చెప్పారంటే, రాజశేఖర రెడ్డి పుట్టినటువంటి కూతురు కాదు, అసలు రాజశేఖర రెడ్డి రక్తమే కాదు షర్మిల అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. అంటే ఇండైరెక్ట్గా విజయమ్మ శీలాన్ని శంకిస్తూ జగన్మోహన్ రెడ్డి సొంత కుమారుడు ఆయన అండర్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కించపరుస్తూ మాట్లాడారు. బహుశా అందుకే విజయమ్మ చెల్లించిపోయినట్టున్నారు, బాధపడినట్టున్నారు, మానసికంగా కుంగిపోయినట్టున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలకు గట్స్ ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గట్స్ అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ, కడప ప్రజలు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకున్నారో, గుండెల్లో పెట్టుకున్నారో, అదే తరహాలో షర్మిలను కూడా గుండెల్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి కడప జిల్లా ప్రజలకు సేవ చేశారో, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేశారో, అదే తరహాలో షర్మిల సేవ చేస్తారు. కాబట్టి ఆవిడని గెలిపించి మీరు పార్లమెంట్కి పంపించండి అని చెప్పి ఆవిడ పిలుపునిస్తూ ఉన్నారు. బహుశా విజయమ్మ దాదాపు 20 రోజుల ముందు, అంటే ఆల్మోస్ట్ ఒక నెల అయింది, ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. ఇడుపులపాయలో బస్ యాత్ర ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి ఆశీర్వదించి సిద్ధం సభలకు పంపించారు ఆవిడ. ఆ తర్వాత షర్మిలని కూడా బస్ యాత్రకి ఆశీర్వదించి పంపించారు. ఆవిడ ఇద్దరు, ఒకవైపు కుమారుడు ఇంకొక వైపు కుమార్తె ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మనవడితోటి అమెరికా వెళ్ళిపోయారు. మనవడు రాజారెడ్డి కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కొత్త దంపతుల దగ్గర అమెరికాలో ఆవిడ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, డే టు డే రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి అనేది ఆవిడ అక్కడి నుంచే చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఏ విధంగా షర్మిలని గత 20 రోజుల నుంచి వేటాడుతున్నారు అనేది గమనించి ఉంటారు డెఫినెట్గా. పైగా షర్మిలను వ్యక్తిత్వ హననం ఏ విధంగా చేశారు, వ్యక్తిత్వ హననం ఏ విధంగా చేస్తూ ఉన్నారు, భారతి పులివెందులో వెళ్ళి ప్రచారం చేసినటువంటి సందర్భంగా ఆవిడ చేసినటువంటి కామెంట్లు ఏంటి అనేది కూడా బహుశా అబ్జర్వ్ చేసి ఉంటారు విజయమ్మ. రాజకీయాల్లో సింగిల్ ప్లేయరే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు భారతిరెడ్డి. సింగిల్ ప్లేయరు ఉండాలి అంటే మిగతా వాళ్ళని గొడ్డలు తీసుకొని నరికేయండి అని చెప్పి షర్మిల అలాగే సునీతారెడ్డి ఇద్దరు చెప్తూ ఉన్నారు.
ఇప్పుడు సునీతారెడ్డి షర్మిల ఇద్దరు కడపలో ప్రచారం చేస్తున్నారు. కడప బిడ్డలం అని చెప్తున్నారు, కడప ఆడబిడ్డలం అని చెప్పి కొంగు చాచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు, ఓట్లను అడుగుతూ ఉన్నారు. అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు కడపలోనే తిరుగుతున్నారు. చేయించినటువంటి వాళ్ళని పక్కనే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి, అప్పుడే వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు శిక్షింపబడతారు, లేదంటే శిక్షింపబడరు అనేటువంటి విషయాన్ని షర్మిల చెప్తున్నారు, సునీతారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ కూడా ఇప్పుడు పులివెందుల కడపలో పర్యటిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాలకాన్ని ఎండగడుతూ ఉన్నారు. భారతిరెడ్డి మాట విని అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అవినాష్ రెడ్డి గురించి చేసినటువంటి కామెంట్లు ఏంటంటే, చిన్న పిల్లాడు అవినాష్ రెడ్డి, ఆయన ఎలాంటి తప్పు చేసి ఉండడు, ఆ చిన్న పిల్లాడు తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడు, కాబట్టి అతను ఏ తప్పు చేసి ఉండడని నమ్ముతున్నాననేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద అసలు నువ్వెవరు నమ్మడానికి, సిబిఐ చెప్తుంది వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించింది అవినాష్ రెడ్డి, అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అలాగే గంగిరెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తే నువ్వెవరు చెప్పడానికి నీకు ఏ అధికారం ఉందని చెప్పి సునీతారెడ్డి షర్మిల జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అసలు షర్మిల రాజకీయంగా ఉండటానికి లేదు, కుటుంబంలో ఒక్కలే ఉండాలి, సింగిల్ ప్లేయరే ఉండాలి అనేది భారతిరెడ్డి తీసుకొచ్చినటువంటి లాజిక్. దాని మీద మాట్లాడుతూ అసలు సింగిల్ ప్లేయర్ అంటే ఏంటి, మిగతా వాళ్ళందరినీ గొడ్డలు తీసుకొని చంపటమేనా, అంటే రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకోవటమే పొరపాట, అసలు రాజకీయాల్లోకి రావాలని తాను అనుకోలేదనే విషయాన్ని షర్మిల చెప్పారు. ఆ రోజున ఓదార్పు యాత్ర చేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రను కొనసాగించడానికి కానీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది షర్మిల వివరించి చెప్పారు. అసలు రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం నిస్వార్థంగా పనిచేశానని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా షర్మిల కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు. ఆవిడ చేసినటువంటి కష్టం నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయం అందరికీ తెలుసు, ప్రత్యేకించి విజయమ్మకి తెలుసు. సో విజయమ్మ అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలకు మద్దతుగా వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఈ వీడియోని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయమ్మని ప్రచారానికి రావాలి, విజయమ్మ వచ్చి ప్రచారం చేయాలని చెప్పి అభ్యర్థించారు ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి అనేది గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. అయినప్పటికీ నేను రాను అని తెగేసి చెప్పారు విజయమ్మ అనేటువంటి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా షర్మిలకు మద్దతు పలుకుతూ ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తాడేపల్లి కోర్టులో అలజడి అయితే మొదలైంది, ఆందోళన అయితే ఖచ్చితంగా మొదలై ఉంటుంది. ఇప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని అసలు ఆంధ్రప్రదేశ్లో ఓడించండి, ఆయన అధికారంలో ఉండటానికి లేదని చెప్పి విజయమ్మే సొంత తల్లే ఒక పిలుపునిస్తున్నారు పరోక్షంగా. షర్మిలాని గెలిపించండి అని చెప్పి ఆవిడ పిలుపునిచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి వీళ్ళందరూ కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పరంగా కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పి ఇండైరెక్ట్గా విజయమ్మ చెప్పినట్టే మనం భావించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రక్షణ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అనేది ఇంటిలో వాళ్లే చెప్తూ ఉన్నారు. ఇక ఇంట్లో వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున చెప్తుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు వింటారా అని అంటే వినేటువంటి అవకాశం కొంతమందికి ఉంది. బట్ వాళ్ళు కూడా ఆలోచించాలనేది ఇప్పుడు ప్రతిపక్షాలు, విపక్షాలు చెప్తున్నారు. ఇప్పుడు సొంత తల్లి కూడా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి ఓటేయండి అని చెప్పి. ఇప్పటికే 2019 నుంచి 2024 ఇప్పటి వరకు మే వరకు కూడా ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం సృష్టించారో కూడా తెలుసు అనేది విపక్షాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు మద్దతుగా ఇప్పుడు విజయమ్మ కూడా వీడియో పెట్టడం ద్వారా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా జగన్ అభిమానులు కానీ జగన్కి ఓటేయాలనుకునేటువంటి వాళ్ళు కానీ మద్దతు ఇస్తే ఇక ఆ రాష్ట్రాన్ని
ఎవ్వరూ బాగు చేయలేరు. సొంత తల్లి, సొంత చెల్లెలు, సొంత పిన్నమ్మలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తుంటే అలాంటి అతన్ని నమ్మి ఆయనకి ఓటేస్తే కనుక మే 13వ తారీఖున రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళే చెప్తున్నారు. బట్ మిగిలినటువంటి వాళ్ళు నమ్మాల్సిందే. నమ్మకుండా ఓటేస్తే కనుక గుడ్డిగా రాబోయేటువంటి తరాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అలాగే మేధావుల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో విజయమ్మ వీడియోలో అర్థం పరమార్థం చాలా ఉన్నాయి. ఆవిడ డైరెక్ట్గా చెప్పినప్పటికీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అక్కడ పరిపాలన చేయడానికి అనర్హుడు అనేటువంటి విషయాన్ని ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. షర్మిలాని గెలిపించాలి అని అంటే షర్మిల ఇప్పటి వరకు ఏ కామెంట్లు అయితే చేశారో జగన్మోహన్ రెడ్డి మీద అవన్నీ వాస్తవం అని చెప్పి ఆవిడ అంగీకరించినట్టే భావించాలి ఆవిడ వీడియో చూసిన తర్వాత. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పి సొంత తల్లి విజయమ్మ ఇండైరెక్ట్గా చెప్పడం అనేది రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి దృశ్యాన్ని ఇలాంటి సంఘటన చూసి ఉన్నాం. బహుశా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలోనే జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తున్నాం. సో మే 13వ తారీఖున ఈ విజయమ్మ విడుదల చేసినటువంటి వీడియో, నేను చేసినటువంటి విశ్లేషణ విన్న తర్వాత మీరు ఓటేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.